ఈ ఉపమానము బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అని మనకందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యము గురించి తెలియజేస్తూ తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది అని యేసు ప్రభుల వారు ఒక చక్కటి ఉపమానాన్ని చెప్పాడు. బుద్ధి కలిగినటువంటి కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. కన్యకలు 10 మంది, కానీ వారిలో బుద్ధి లేని వారు 5 మంది, బుద్ధి కలిగిన వారు 5 మంది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొరికి నిద్రించిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్నారండని కేకలు వేయుచుండెను, వినబడుచుండెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకొని, గాని బుద్ధి లేని కన్యకలు, మా దివిటీలలో నూనె అయిపోయిచున్నది గనుక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధి గలవారిని అడిగిరి. బుద్ధి లేని వారు బుద్ధి కలిగిన వారిని అడిగిరి. ఈ దిన వాక్య ధ్యానాంశం ఏమిటంటే, అడుక్కొనకుడి. ఏంటండి? అడుక్కొనకుడి. అడుక్కోవలసింది ఎవరు? అడుక్కునేది ఎవరు? ఎవరండి? ఏమంటారు? అడుక్కునే వాళ్ళని ఏమంటారండి? బిచ్చగాళ్ళు అంటారు. ఏం అడుక్కున్నా అడిగే వాళ్ళని ఏమంటారండి? అడిగే వాళ్ళను వేరు, అడుక్కుండే వాళ్ళని వేరు. అడుక్కుండే వాళ్ళని ఏమంటారు? డబ్బు అడుక్కుండే వాళ్ళను, అన్నం అడుక్కుండే వాళ్ళను, వస్త్రాలను అడుక్కుండే వాళ్ళను, ఇంకా శరీరానికి కావలసినటువంటి అవసరతలు, అక్కరలు అడుక్కుండే వాళ్ళని ఏమంటారంటే బిచ్చగాళ్ళు అంటారు. బిచ్చగాళ్ళు అంటారు. దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనకు 2 కనిపిస్తూ ఉన్నారు. బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు. అడుక్కొని తినేది ఎవరంటే బుద్ధి లేనివారు. ఎవరైనా మీ దగ్గరికి బాగా కాళ్ళు చేతులుండి, బాగా దపంగా లావుండి, అమ్మా కాస్త అన్నం పెట్టండి అని అడిగితే ఏమంటారు? ఏమిరా దున్నపోతులు లెక్కుండవు, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఎదురు అనకపోయినా పని చేసుకొని బతకొచ్చు కదా, అడుక్కొని తినకపోతే అంటారా అనరా? ఖచ్చితంగా అంటారు. మా దగ్గర పాలన్న ఉండేవాడు ఎక్కువ. ఎవరైనా అడుక్కోవడానికి వస్తే ఈయన ఫైర్ ఎత్తాడు కోపంగా. ఎందుకు కోపంగా మాట్లాడతాడంటే,
కాళ్ళు లేని వానికి, గుడ్డివానికి, కుంటివానికి, అంధులకు, అంగవైకల్యము కలిగిన వారికి, కాళ్ళు చేతులు లేని వారికి, లేక వారు అడుక్కుంటున్నారంటే దానికి అర్థం ఉంటుంది. అన్నీ బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, అన్ని అవయవాలు బాగున్నాయి, కానీ ఎందుకు అడుక్కోవడం? ఏదో ఒకటి నీ శక్తికి తగిన పని, నీ సోమతకు తగిన పని, కూలి పని కావచ్చు, పాసి పని కావచ్చు, లేకపోతే వ్యవసాయం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎందుకు అడుక్కోవడము అని ఎక్కువగా చెప్పేవాడు. నేను అనేవాడిని, ఎందుకు లేనా వాళ్ళతో, ఏదో వాళ్ళ వృత్తి అది అని నేను అనేవాడిని. లేదు, వారిని బిచ్చగాళ్ళుగా చేసేది ఇచ్చేవాళ్ళే, ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు అడగడం నేర్చుకున్నారు. అదే 4 ఇళ్ళు ఇవ్వలేదనుకో, 4 మనుషులు ఇవ్వలేదనుకో, ఒకరోజు పచ్చుంటాడు, 2 రోజులు పచ్చుంటాడు, 4వ రోజు ఏదో ఒక పని చూసుకుందాం నాయన అని పనికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు అంట. నా మాట కాదు, దైవ సేవకుని మాట. సరే, అన్నం అడుక్కున్నప్పుడు మనం ఒప్పలేదు, డబ్బులు అడుక్కున్నప్పుడు మనం ఒప్పలేదు, వస్త్రాలు అడుక్కున్నప్పుడు మనం ఒప్పలేదు, నీళ్ళు అడుక్కున్నప్పుడు మనం ఒప్పలేదు. అన్నీ బాగున్నాయి కదా, ఇంకా బాగున్నప్పుడు పని చేసుకోవచ్చు కదా, ఎందుకు అడుక్కొని తినడము, ఎంతకాలం అడుక్కొని తింటావు, బాగా పని చేసుకొని రాజు లెక్క తినొచ్చు కదా, తొత్తు లెక్క పని చేసుకొని దొర లెక్క తినొచ్చు కదా. దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడి ఉంది, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు, శ్రద్ధగా పనిచేసేవాడు ఐశ్వర్యవంతుడవుతాడు, సోమరి పచ్చు ఉంటాడు అని సామెతల గ్రంథములో సొలొమోను గారు అంటారు. అలాగే రాసినటువంటి దావీదు గారు, నేను చిన్ననాటి నుండి గమనిస్తూ ఉన్నాను, ఇప్పుడు ముసలితనములో ఉన్నాను, నీతిమంతుడు భిక్షమెత్తుట నేను చూడలేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గంభీరంగా కొట్టండి, హల్లెలూయా. ఎవరిని చూడలేదంట? 37వ కీర్తన 25వ వచనం, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. ఎంత మంచి మాట. నీతిమంతులంటే ఎవరండి? ఎవరు నీతిమంతులంటే? రక్షణ, మారు మనసు, బాప్తిసము పొంది యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారు నీతిమంతులు. ఈ నీతిమంతుల గురించి బైబిల్ చెప్తూ ఉంది. బైబిల్ సత్య గ్రంథమా, అబద్ధపు గ్రంథమా? చెప్పండి. సత్య గ్రంథం. బైబిల్ ఏం చెప్పినా సత్యమే చెప్తుంది కానీ అబద్ధము చెప్పదు. దేవుని బిడ్డలారా,
బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు గమనించాను, ఇప్పుడు ముసలితనంలోనికి వచ్చాను. నేను గమనించింది ఏంటంటే, నేను గుర్తించింది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మినటువంటి పిల్లలు, యేసుక్రీస్తు ప్రభుల వారిని గుండెల్లో పెట్టుకున్న పిల్లలు, యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించేటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుసరించేటువంటి వారు, యేసయ్య పాదాల దగ్గర బ్రతికేటువంటి వారు, దేవుని మందిరానికి ఆబ్సెంట్ కాకుండా వచ్చేటువంటి వారు, ప్రభు యొక్క బల్లలో పాల పంపులు పొందేటువంటి వారు, వీరి గురించి దావీదు గారు అంటున్నారు, నేను వారు భిక్షమెత్తుట, అడుక్కోవడం నేను చూడలేదు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు రోషము కలిగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గంభీరంగా కొట్టండి. హల్లెలూయా. మన దేవుడు ఇయ్యమని చెప్పాడా, అడగమని చెప్పాడా? చెప్పండి. ఇయ్యమని చెప్పాడా, అడగమని చెప్పాడా? అనేకులకు ఇస్తావని చెప్పాడా, అనేకుల దగ్గర అప్పు చేస్తావని చెప్పాడా? చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చెదవు గాని అప్పు చేయవు కదా. ఏమని చెప్తుంది బైబిల్? నీవు అనేక జనములకు అప్పు ఇస్తావు గాని అప్పు చేయవు. నేను ఈరోజు ఉదయము పౌడర్ డబ్బా అయిపోయింటే పర్సు తీసుకోకుండా, చెల్లు తీసుకోకుండా అంగడికి పోయినాను. సర్లేని 10 రూపాయలు జోలు ఉంటే 10 రూపాయలు పౌడర్ డబ్బా కొనుక్కొచ్చామని పోయాను. ₹10 డబ్బా పౌడర్ దొరికింది కానీ మేము వాడే పౌడర్ డబ్బా దొరకలే. 2-3 అంగాలు అడిగాను. చివరికి వాడే డబ్బా దొరికింది కానీ ₹10 లేదు, ₹98 ఉంది. నా దగ్గర ఎంత ఉంది ఇప్పుడు? ఎంత ఉందండి? ₹10 ఉంది. అప్పటికే 4-5 అంగాలు తిరిగాను. సర్లేనా, మళ్ళీ తీసుకొని పోయి ఇస్తాలే అని చెప్పాను. ఆయన అన్నాడు, మేము అప్పు ఇవ్వడము తలుచుకోలేదన్నా, మార్నింగ్ అన్నా, ఉదయం అన్నా అని. నేను అనుకున్నాను, ఈ రోజు నుండి సచ్చిన బట్టల షాపులో కానీ, బంగారు షాపులో కానీ, చికెన్ షాపులో కానీ, మటన్ షాపులో కానీ, తినే కాడ కానీ, త్రాగే కాడ కానీ పొరపాటున కూడా అప్పు అడగకూడదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా గంభీరంగా చెప్పండి. హల్లెలూయా. అదే పాలన ఒక మాట చెప్పాడు. వాళ్ళ నాయనకు దాదాపుగా అంటే బాగా పొలం ఉండేదంట.
8-10 ఎకరాలు పొలం ఉండేదంట. సరిగ్గా తెలియదు, అందా చెప్తున్నా. 5 ఎకరాలు ఉండొచ్చు. బీడి తాగడు, సిగరెట్ తాగడు, ఏం చెడ్డ అలవాట్లు లేవు. వ్యవసాయంలో అప్పులు ఎక్కువయ్యి పొలం అంతా అమ్మేశాడు. సెంటు స్థలం కానీ సెంటు భూమి కానీ లేదు. సరే నాయన, మనం ఎవరికి అప్పు ఉండకూడదు, అప్పులలో మన ఇంటికి ఎవరు రాకూడదు. కాబట్టి మనము నీకుండే పొలం వల్ల, నువ్వు కష్టపడి శ్రమపడి ప్రయాసపడి సంపాదించిన పొలం వల్ల అమ్మి అప్పు చేయి, అప్పు చెల్లించు, ఇచ్చేసేయి. ఈ రోజు నుండి గడ్డం చేసే కాడ కూడా నువ్వు అప్పు చేయకు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అప్పు చేయగాకు. ఉన్నే కాడికి కాళ్ళు తప్పుకుందాం, మంచం ఉన్న కాడికి కాళ్ళు జాపుకుందాం. దేవుని బిడ్డలారా, మనిషి యొక్క జీవితంలో అప్పులు ఎలాగైతే చెప్పమంటారా? ఎచ్చులు ఎక్కువైనప్పుడు, బరాటి ఎక్కువైనప్పుడు అయితే కావా? ఖచ్చితంగా అయితే. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మనకు 10 రూపాయలు ఇచ్చినప్పుడు 10 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాలి. మనం ఎంత ఖర్చు పెడతాము? ఎంతండి? పండగ వచ్చింది, 5,000 చీర కొనాల్సిందే. అప్పైనా సప్పైనా కదా. దేవుడి బిడ్డలారా, 5,000 అప్పు తీసుకొని 5,000 వడ్డీ కట్టాడంట ఒక ఆయన. 5 లక్షల అప్పు తీసుకొని 5 లక్షల అప్పు కట్టాడంట ఒక తల్లి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని యొక్క బిడ్డలారా, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. లూకాసు వార్తలో మనం చూసినట్లయితే గిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మంచి మాట చెప్పాడు. చూడండి, 6వ అధ్యాయము 38. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు, ఈయుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడికి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ఎలా చూడాలని ఆశపడుతున్నాడంటే, మనము ఇచ్చేవారిగా ఉండాలి అంట, మనము పైవారిగా ఉండాలి అంట, మనము కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఉండాలి అంట, మనము అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి అంట, మన చేయి ఎప్పుడు పై చేయిగా ఉండాలి అంట. ఎందుకు కింది చేయిగా నిలిచిపోయిందంటే, దేవుని యొక్క బిడ్డలారా, ఎందుకు కింది చేయిగా నిలిచిపోయిందంటే ఇవి సమస్యలు. నాకు ఒక అన్న తెలుసు, ప్రతి చికెన్ కొట్లో అప్పే, ప్రతి చికెన్ కొట్లో అప్పే. చికెన్ పకోడా పెట్టుకుంటాడు నాకు తెలిసిన ఆయన. ఏన్నా ఈరోజు చికెన్ కొట్లు పెట్టలేదంటే, ఎక్కడన్నా తింటారు, డబ్బులే ఇయ్యరు వాళ్ళు. కూలి పని కన్నా పోతే 500-600 వస్తుంది అన్న. ఎందుకంటే ఒకరోజు చికెన్ పకోడా చేస్తూ ఉన్నాడు, నాకు వచ్చాడు కానాల గ్రామంలో. తింటారంట డబ్బులు ఇయ్యరంట, తింటారంట డబ్బులు ఇయ్యరంట, తింటారంట డబ్బులు ఇయ్యరంట. దేవుడి బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, క్రీస్తును నమ్ముకున్నటువంటి వారు ఎలాగా బ్రతకాలి అని బైబిల్ చెప్తుందంటే, దేవుని యొక్క బిడ్డలారా, అంటే అప్పు చేయకూడదన్నా అని మీరు అనవచ్చు. చేయొచ్చు, దానికి సమయం ఉంటుంది. హాస్పిటల్లో కొరప్రాణంలో ఉన్నారు, ఇంట్లో తగినంత డబ్బులు లేవు, చేయొచ్చు. పెళ్ళి పెట్టుకున్నాము, మనము కూడబెట్టిన దానికంటే కాస్త కట్నం ఎక్కువ వేయాల్సి వచ్చింది, చేయొచ్చు. ఇల్లు కట్టుకుంటున్నాము, మనం అనుకున్న దానికంటే ఇంకా. చార్లెస్ అని ఉన్నాడు అన్న, చాలా ఇల్లు బాగా పెద్దగా కట్టుకున్నాడు. కట్టుకోకముందు ఎన్ని రోజులు పట్టిందన్న ఇల్లు? ఒక నువ్వు చెప్తే బాగుంటుంది. నువ్వు ఇల్లు కట్టడానికి ఎన్ని రోజులు పట్టింది?
3 సంవత్సరాలు పట్టింది అక్క గొనియేది. మరి అక్క చూడన్నా ఇండ్లు అట్నే పెట్టాడు 3 ఏళ్ళు అయిందన్న. చిన్న ఇంట్లో ఉన్నాం, వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాం, మా బావ వాళ్ళ ఇంట్లో, అక్క వాళ్ళ ఇంట్లో. ఇల్లు కట్టమంటే కట్టుకున్నాడు అన్న అనేవాడు. అప్పు చేసి ఇల్లు కట్టుకొని తిప్పలు పడేదానికంటే దేవుడు ఇచ్చినప్పుడే ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది కదా. హల్లెలూయా! ఇంత మంచి మాట. మందిరం మొదలు పెట్టన్నా నాతో ఒక ఆయన ఏమన్నా అంటే, నేను ఇప్పించా కదా, నీకెందుకు ఎంత అప్పు కావాలంటే అంత, ఎక్కడ అంగట్లో ఎంత అప్పు కావాలంటే అంత, కడ్డీ కానీ సిమెంట్ కానీ నేను ఇప్పించలేనా అన్నారు. ఎవరు కట్టాలి దాన్ని? ఎవరు కట్టాలండి కదా? నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని యొక్క బిడ్డలారా, ఇవన్నీ కూడా బాహ్య సంబంధంగా కుటుంబానికి శరీర అవసరతలు, లేకపోతే వేరే అవసరాలు బట్టి మనము కాస్తో కూస్తో అడగటానికి సంకటం, అడగాలంటే ఏమనుకుంటారో మన బాధ కదా. అయితే ఇక్కడ మనము మూల పాఠంలోకి వచ్చినట్లయితే దేవుని యొక్క బిడ్డలారా, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు ఇద్దరు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాకడకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన పెళ్లి కుమారుడిగా వచ్చేటువంటి సమయంలో అందరూ కూడా నిద్రపోయారు. 10 మంది కన్యకలు మధ్యరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తున్నాడని పెద్ద కేక వినబడగానే దిక్కున లేచి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళుతూ ఉన్నప్పుడు బుద్ధి కలిగినటువంటి కన్యకలు వారి దివిటిలలో నూనె ఉంది కనుక వారి నూనె వెలుగుతూ, వారి యొక్క దీపం వెలుగుతూ ఉంది. హల్లెలూయా! బుద్ధి కలిగిన వారి యొక్క దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. వారి దీపములో నూనె ఉంది. వారి దీపము ఆరిపోలేదు, వారి భక్తి ఆరిపోలేదు, వారి విశ్వాసము ఆరిపోలేదు, వారి ప్రార్థన జీవితము ఆరిపోలేదు, వారి ఆధ్యాత్మిక జీవితము ఆరిపోలేదు, వారి ప్రార్థన జీవితము ఆరిపోలేదు. వారు క్రీస్తును వెంబడించే విధానము ఆగిపోలేదు. ఎవరు? బుద్ధి కలిగినటువంటి వారు. ఇప్పుడు బుద్ధి లేని వారు ఏమంటున్నారు? యేసుప్రభువు వచ్చాడా, పెళ్లి కుమారుడు వచ్చాడా, మధ్యాకాశంలో వచ్చాడా, అయితే మా దివిటీలు ఆరిపోయాయి అంటే అంత భక్తి లేదే, అంత విశ్వాసం లేదే, ఆరిపోయిందే, ప్రార్థన జీవితం ఆరిపోయిందే, విశ్వాసము ఆరిపోయిందే, భక్తి జీవితము ఆగిపోయిందే, నడవలేక ఆగిపోయానే, అలసిపోయానే, కృంగిపోయాను, అలసిపోయి ఆగిపోయాను. అమ్మలారా, బుద్ధి కలిగిన కన్యకలారా, కాస్త ఏమడుగుతున్నారు వాళ్ళు? కాస్త మీ దివిటీలో ఉన్న నూనె ఇవ్వండి. బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇయ్యరు. బుద్ధి లేని వారు అడుక్కుంటారు, బుద్ధి కలిగిన వారు ఏం చేస్తారు? ఏమని చెప్తుంది అక్కడ బైబిల్? మీకు మాకు సరిపోదు, మీరు వెళ్ళి కొనుక్కోండి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా! అప్పు ఇచ్చి చెడ్డవుదామా, అప్పు ఇవ్వకుండా చెడ్డవుదామా? చెప్పండి. అప్పు ఇచ్చి చెడ్డవుదామా, అప్పు ఇవ్వకుండా చెడ్డవుదామా? మొత్తానికి 2 చెడ్డనే. దేవుని యొక్క బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. నేను బాగా చిన్ననాటి నుండి స్టూడెంట్స్ను, లెక్చరర్లు, టీచర్లు బాగా గమనించేవాళ్ళని. మా దాంట్లో ఒకడు ఉండేవాడు, హ్యాండిక్యాప్డ్, మంచి ఇంటెలిజెంట్, రైటింగ్ చిన్న వయసులోనే బాగా రాసేవాడు. బోర్డు మీద ఎవరితో రాపించేవాడు కాదు, కానీ ఆ పిల్లలతో రాపించేవాడు. హ్యాండిక్యాప్డ్.
హ్యాండ్ రైటింగ్ చాలా చక్కగా రాసేవాడు, బాగా చదివేవాడు, బాగా రాసేవాడు, మంచి మార్కులు వచ్చేవాడు. అయితే వానుకున్నటువంటి బుద్ధి ఎలాంటిదంటే ఎవరికి చూపాడు. అరే ఫెయిల్ అవుతారా, సార్ కొడతారా, దొబ్బుతారా బయటికి అన్నీ కూడా నేను చూపాను అంటాడు. అయిపోయిన తర్వాత ఏమిరా దుర్మార్గుడా, ఫెయిల్ అవుతాను, సార్ దొబ్బుతారా, ఎందుకు చూపారు అంటే ఈరోజు నేను చూపించాను అనుకో, రేపు నువ్వు చదువుకుండా రావు, చదవకుండానే వచ్చావు. ఎందుకంటే ఈరోజు చూపించాను కాబట్టి రేపు కూడా నువ్వు చూపేవంటావు. కాబట్టి నిన్ను శోభని చేసేది ఎవరంటే నేనే. నేను చదివి వచ్చాను, నువ్వు చదివి రావు. నేను చదివి వచ్చిన నేను నీకు అన్ని చూపించాను అనుకో, రెండో రోజు కూడా నువ్వు చదివి రాకుండా వచ్చి ఎగ్జామ్ రాస్తావు, పాస్ అవుతావు ఇక్కడ. కానీ పబ్లిక్లో నేను ఉంటానా? పబ్లిక్లో నేను చూపిస్తానా? నువ్వు ఎక్కడ పడతావో నేను ఎక్కడ పడతానో. జెమినీ సిస్టమ్. కాబట్టి బాగా నీకొద్దు, నువ్వు నన్ను చెడ్డగా అనుకున్నా పర్వాలేదు, మంచిగా అనుకున్నా పర్వాలేదు, నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, గొనిగినా పర్వాలేదు, నేను మాత్రం ఎవరికి చూపించను. మంచిదంటారా కాదంటారా? కాపీలు కొట్టించాడు అంటే ఆ సార్ మీద ఎంత ప్రేమనో, మా సార్ ఎంత మంచోడో, కాపీలు బాగా కొట్టిస్తాడు. సార్ కాపీలు కొట్టి పాస్ చేయించాడు. ఉద్యోగము సార్ ఇప్పించాడా సారు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, ఎందుకు నేను ఈ సంగతులు మీ ముందుకు తీసుకొని వస్తున్నానంటే, ఈ బుద్ధి లేని కన్యకలు నూనెను అడుక్కుంటున్నారు. ఈనాడు క్రైస్తవ జీవితం ఎలాగా ఉంది అంటే, ఎవరు ప్రార్థన చేస్తారా, ఎవరు నూనె పోసి ప్రార్థన చేస్తారా, ఎవరు అట్టి పండ్లు ఇస్తారా, ఎవరు అంజురపు పండ్లు ఇస్తారా, ఎవరు కర్చిపులు అమ్ముతారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని ఆత్మీయంగా అడుక్కొతినటువంటి భిక్షగాలు తయారైపోయారు ఇప్పుడు విశ్వాసులు, ఆత్మీయులు. సేవకులు వాళ్ళు కూడా అలా తయారైపోయారు. నేను ప్రార్థన చేస్తారా, ఎట్టి రోగమైన, వ్యాధి అయినా, దరిద్రమైన, పేదరికమైన, అప్పులైన, పాపమైన, శాపమైన, చేతిబడి శక్తులైన, చీకటి అంధకారపు శక్తులైన, ఎట్టి రోగమైన నేను చిటికలో అలా చేయి వ్యక్తి నీ రోగము అలా పోతుందని చెప్పే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు, వీళ్ళని తప్పు పట్టడం లేదు. ప్రజలను, విశ్వాసులను సోమరులుగా తయారు చేస్తున్నారు. నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు, నువ్వు మందిరానికి వెళ్ళవలసిన అవసరం లేదు, నువ్వు రక్షణ, మారు మనసు, బాప్తిసం పొందవలసిన అవసరం లేదు, నువ్వు ప్రభువుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. నీకు ఏ రోగం ఉన్నా నా దగ్గరికి రా, నాకు వరం ఉంది. నువ్వు పైనుంచి ఊడిపడ్డావా? నీకు వరం ఉండ, నీకు ఇచ్చిన వరం నాకు ఇయ్యడా దేవుడు? నీ ప్రార్థన విన్న దేవుడు నా ప్రార్థన వినడా? నీకేనా మోకరించేది వచ్చేది, నాకు మోకరించేది రాదా? నువ్వేనా దేవునికి మొరపెట్టేది, నాకు దేవునికి మొరపెట్టడం రాదా? అన్నటువంటి విశ్వాసులు, భక్తులు ఎంతమంది ఉన్నారు ఈనాడు సంఘంలో, సమాజంలో, ప్రాంతాలలో. నేను ఒక చిన్న మాట చెప్తా. ఈత కొట్టే వారి మీద ఆధారపడడం బాగుంటుందా, ఈత నేర్చుకోవడం బాగుంటుందా? నదిలో మనం వెళ్తున్నాము, నన్ను పట్టుకోరా నేను గట్టుకెళ్తా అంటే బాగుంటుందా? మనం కూడా ఈత నేర్చుకుంటే బాగుంటుందా? చెప్పండి, ఏమన్నా పలకరు? గమ్యం చేరటానికి ఈత మనం కూడా నేర్చుకుంటే బాగుంటుందా? సర్లే వేరే వాళ్ళు ఎవడో కూడా పట్టుకుంటా అంటే బాగుంటుందా? దేవుని యొక్క బిడ్డలారా, ఈనాడు ఆత్మీయంగా అవుటివాళ్ళమైపోయాం.
ఏ సేవకుడి దగ్గరికి వెళ్తే, ఏ సేవకుడు ప్రార్థన చేస్తే ఏ పుట్టలో ఏ పాము ఉందేమో అని దేవుని బిడ్డలారా అనేకుల సేవకుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తే బాగుపడతా, దీవించబడతా, ఆశీర్వదించబడతా, రోగం పోతుంది, దరిద్రం పోతుంది, పేదరికం పోతుంది అని అడుక్కోవడానికి ఛార్జీలు పెట్టుకొని పరిగెత్తుతూ ఉన్నారు. కానీ నువ్వు ఉన్న చోటునే దేవుడు, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఆకాశపు వాక్యలు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. హల్లెలూయా. ఈ బుద్ధి లేని కన్యకలు బుద్ధి కలిగిన వారి దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నారు, అమ్మా కాస్త నూనె పెట్టండి. ఇంతవరకు మనం ఏం చదువుకున్నాము? ద్వితీయోపదేశ కాండము 28:12-13 నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందివాడిగా ఉండవు. నీవు అనేకులకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. ఈయుడి నీకు ఇవ్వబడును. దీని అర్థం ఏంటంటే అనేకుల కోసం మనము ప్రార్థన చేసేటువంటి వారిగా తయారు కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గంభీరంగా కొట్టండి. హల్లెలూయా. మనం తయారు కావాలి. ఒకరి మీద ఆధారపడడం కాదు. ఒకరి మీద ఆధారపడేది ఎవరండి? ఎవరు ఆధారపడేది? పూర్తిగా పండు ముసలోళ్ళు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, నడవలేరు, కూర్చోలేరు, తాగలేరు, తినలేరు. వాళ్ళు ఒకరి మీద ఆధారపడి అమ్మా కాస్త నన్ను నడిపించమ్మా అక్కడికి అర్థం ఉంటుంది. ఇంకా పిల్లలు, చంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు. ఇంకా కొందరు తెలుసు నాకు, పిల్లలు పెద్దగా ఉంటారు కానీ అన్నీ అమ్మా నాన్న మీద ఆధారపడి ఉంటారు. A to Z. ఏం నేర్చుకోరు, చదువుకోరు, పని చేసుకోరు, ఆఖరుకు తిని కుదురా. అమ్మ అన్నం పెట్టమ్మా, అమ్మకాడికి పోయి తినక్క అంటే నువ్వే పెట్టులే. ఎవరు? డిగ్రీ, ఇంటరు, 10th క్లాస్. ఇప్పుడు అమ్మ పెడతాది. ఆడెవరు పెడతారు? మొగుడు పెడతాడా? గుద్దుతాడు. పెళ్ళా మొగుడు ఉల్లిగడ్డ కాడ కొట్లాడి కోర్టుకు వెళ్ళాడు. మీకు తెలుసా? డోన్లో ఉల్లిగడ్డ కాడ ఈమెకు ఉల్లిగడ్డ పడదంట, ఉల్లిగడ్డ పట్టకదంట, ఉల్లిగడ్డ తరగదంట, ఉల్లిగడ్డను అసలు ముట్టుకోదంట. అయిపోయా ఈ సంసారం ఉండే పనైనా. పప్పులో కానీ కూరలో కానీ ఉల్లిగడ్డ ఎక్కువ వచ్చాదంట వంట. అత్త కొనిగిందంట, మా భర్త కొనిగాడంటే ఏమమ్మా ఉల్లిగడ్డ లేదంటే నాకు ఉల్లిగడ్డ సరిపోదు, నేను ఉల్లిగడ్డ ఉండే కూర చేయను, ఉల్లిగడ్డ వేయను, ఉల్లిగడ్డ తినను, ఉల్లిగడ్డ పట్టుకోను. మీకు ఉల్లిగడ్డ కావాలంటే మీరే చేసుకోండి వంట అంటదంట. ఇలా ఎక్కడ పెన పడింది? వీళ్ళకు ఉల్లిగడ్డ కాడ పెన పడింది. ఏమమ్మా ఇంటికి వచ్చావా నేను అడిగితే ఆమె, ఏమ్మా నీ భర్త తాగుడుపోతాడా అన్నా? లేదన్నా. తిరిగిపోతాడా అన్నా? లేదన్నా. కొడతాడా అన్నా? లేదన్నా. తిడతాడా అన్నా? లేదన్నా. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఉల్లిగడ్డ. ఏదండి? ఉల్లిగడ్డ. నీ తల్లి ఉల్లిగడ్డ గురించి నేర్పించచ్చు కదా కొంచెం అన్నా. తినమ్మా, ఏం కాదులేమ్మా, ఏం కాదులేమ్మా, ఏం కాదులేమ్మా. దేవుని బిడ్డలారా, తప్పంతా ఎవరిదంటే పిల్లలు చెడిపోవడానికి తల్లిదండ్రులదే. మొక్క వంగంది మాను వంగదు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకు ప్రార్థన అలవాటు చేయాలి. కుటుంబ ప్రార్థన ఎంతమంది చేసుకుంటున్నారు ఇళ్ళల్లో? మా ఇంట్లో కుటుంబ ప్రార్థన ప్రతిరోజు జరుగుతుంది. నేను, నా భర్త, నా చిన్న పిల్లలు మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉన్నాము. కలిసి ప్రార్థన చేసుకుంటున్నారా? కలిసి టీవీ చూస్తున్నారా? చెప్పండి. అవును, అంతే.
పిల్లలకు మనము నేర్పించాలి, భక్తి నేర్పించాలి, బాహ్య సంబంధంగా ప్రతి ఒక్కటి నేర్పించాలి. అప్పుడు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై ప్రయోజకులు అవుతారు. హల్లెలూయా. పెళ్ళ ఏంటి? అది పిల్లలు పుట్టిటారు, పిల్లలు పుట్టిటారు, కానీ ఇంకా ముసళ్ళ మీద ఆధారపడి ఉంటారు. ఇంకా ముసలిదాని మీదనే, ముసలిలోనికి పింఛన్ రాకూడదు, ముసలిదానికి పింఛన్ రాకూడదు, ముసలిలోనికి పింఛన్ రాకూడదు. పింఛన్ సిగ్గు లేకపోతే సరే. ఎప్పుడు అడకదిన బతికేనా? ఆత్మీయంగా, శారీరకంగా. నువ్వు ఎప్పుడు తయారవుతావు? నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావు? నువ్వు ఎప్పుడు వాక్యం ప్రసంగం చేస్తావు? నువ్వు ఎప్పుడు పాటలు పాడుతావు? ఒకరు పాడుతూ ఉంటే వింటూ ఉంటే నువ్వు ఎప్పుడు పాట పాడతావు? ఒకరు ప్రసంగం చేస్తూ ఉంటే నువ్వు వింటూ ఉంటావు, నువ్వు ఎప్పుడు ప్రసంగం చేస్తావు? ఒకడు ఆరాధన చేస్తూ ఉంటే నువ్వు వింటూ ఉన్నావే, నువ్వు ఎప్పుడు ఆరాధన చేస్తావు? అర్థమైందామా? అమ్మ నా కోసం ప్రార్థన చేయమ్మా, నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయంటే అన్ని కష్టాలు ఉన్నాయి. తల నొప్పింది, కాళ్ళ నొప్పింది, మోకాల నొప్పింది, నడువు నొప్పింది, కడుపు నొప్పింది, బీపీ ఉంది, షుగర్ ఉంది, జ్వరం ఉంది, జాండీస్ ఉన్నాయి, ఆ నొప్పి ఈ నొప్పి అని నొప్పి అన్ని కనిపించిన సేవకుని అందరి కాడికి వెళ్ళి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన. నువ్వు మాత్రం చేసుకోవద్దు. ఇట్లా తయారైంది భక్తి. నందాలకు ఏ సేవకుడు రావద్దు, కడపకి ఏ సేవకుడు రావద్దు. ముళ్ళే సరుకు పట్టుకోవడం, పోవడం ప్రార్థన చేయించుకోవడానికి. ఏం నీకు రాదా? నాలుక లేదా? దేవుడు నీ ప్రార్థన వినడా? ఏమన్నా దేవునికి ఏమన్నా చెవుడా? చెప్పండి. నేను వింటా ఉన్నా. గొర్రెల్లాగా పరిగెత్తుతా ఉన్నారు, ఒక్క సేవకుడు రాకూడదు. అడకదిన బతికిది ఇది, అడకదిన బతికిది. బుద్ధి లేని కన్యకలు వచ్చి, అమ్మా నూనె అయిపోయింది పెట్టండి అమ్మా. ఏం యాడా? ఏం చేసినావు? తూటిలో నూనె పెట్టుకోకుండా తెల్దా? యేసుప్రభు వస్తాడు, పెళ్లి కుమారుడు వస్తాడు, ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో కడ బూరం మొరగానే ఆయన పెళ్లి కుమారుడుగా వస్తాడు అన్నప్పుడు మనము సిద్ధపడి ఉండాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా గంభీరంగా చెప్పండి. హల్లెలూయా. చాలు. తెలియనప్పుడు అడుక్కున్నాం. భక్తి అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, యేసుప్రభు అంటే తెలియదు, మందిరం అంటే ఏదో తెలియదు, బైబిల్ అంటే ఏదో తెలియదు, సేవకుడు అంటే ఎవరో తెలియదు, సహవాసం అంటే తెలియదు. ఏమి తెలియనప్పుడు అమ్మా నాకు ఏం తెలియదమ్మా, ప్రార్థన తెలియదు, వాక్యం తెలియదు, ఆరాధన తెలియదు, మందిరం తెలియదు, యేసుప్రభు తెలియదు, నాకేమో చెప్పండి అమ్మా అంటే దానికి అర్థం ఉంది. దానికి అర్థం ఉంది. బైబిల్ అందరి చేతిలో ఉన్నాయి, అందరి ఇళ్ళలో బైబిల్ ఉన్నాయి, అందరు బైబిల్ చదువుతున్నారు, అందరు బైబిల్ వింటున్నారు, అందరు వాక్యాన్ని చదువుతూ ఉన్నారు. సేవకుల ప్రార్థన విన్న దేవుడు మీ ప్రార్థన వింటాడా వినడా? దేవునికి ఏమైనా పక్షపాతం ఉందా? ఉందా అండి? లేదు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆత్మీయంగా నాలో దేవుని యొక్క బిడ్డలారా ఒక మంట, ఒక బాధ. ఎంతకాలం ఇంకా ఒకరి మీద ఆధారపడి బతికేది? పోనీ ఆత్మీయంగా ఏమైనా ఇప్పుడే పుట్టావా? దానికి ఓకే, నాకు ఏం తెలియదన్నా, ఇప్పుడే నేను ప్రభుని నమ్ముకున్నాను, నాకు వాళ్ళు వీళ్ళు వాక్యాలు చెప్పాలా, వాళ్ళు వీళ్ళు నాకు ప్రార్థన చేయాలన్నా దానికి ఓకే. పోనీ ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు నేను విశ్వాసంలో బాగా ఎదగాలి, ప్రార్థనలో బాగా ఎదగాలి, ఆత్మీయంగా బాగా ఎదగాలి, భక్తిలో నేను స్థిరంగా ఉండాలి, నా కోసం ప్రార్థన చేయండి అని అంటారా? అప్పులున్నాయి, రోగాలున్నాయి, దరిద్రం ఉంది, పేదరికం ఉంది, సంతానం లేదు. దీనికే దేవుడు ఇచ్చాడు, మళ్ళా మందిరానికి మానుకుంటావు, ప్రార్థనకు మానుకుంటావు, ఇంటికాడ కూర్చుంటావు. ఎందుకంటే అవసరం అయిపోయింది కదా, కడుపు నిండింది. ఆకలైనప్పుడు మాత్రం పరిగెత్తుతావు. ఇంకా ఆకలి తిన్నాక ఇంకా నాకేం పని, దేవుడు అని ఇచ్చినాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, దేవుని యొక్క బిడ్డలారా, మనము నీవు నేను ప్రార్థన ఎవరితో చేయించుకున్నా మనము కూడా అలాంటి వ్యక్తిగా మనము తయారు కావాలి. హల్లెలూయా. మనము ప్రార్థనా పరులుగా తయారు కావాలి.
మన కుటుంబాన్ని ప్రార్థన పరులుగా తయారు చేయాలి. మన విశ్వాసములో బలాన్ని పొందుకొని మనము కూడా విశ్వాసములో మన కుటుంబాన్ని బలపరచాలి. నువ్వు ఉన్నంతసేపు ప్రార్థన చేస్తావు, నేను ఉన్నంతసేపు నువ్వు ప్రార్థన చేస్తావు. నువ్వు లేవు, నేను లేను, అలా పరిస్థితి. వాళ్ళ అమ్మ నాయన ఉన్నప్పుడు బాగా ప్రార్థన చేసుకునే వాళ్ళ అమ్మ వాళ్ళు బాగా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అమ్మ లేడు, నాన్న లేడు, చెట్టుకొకరు లేదు. ఎంత బాగా ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళ అమ్మ నాయన. వీళ్ళకి అబ్బా లేదమ్మా, అబ్బా లేదన్న మాట తప్పది. నువ్వు నేర్పించలే, చిన్నపిల్లడులే. వానికి నిక్కరు కూడా సరిగా వేసుకోడు, షెడ్డి కూడా సరిగా వేసుకోడు. ఎల్కేజీ జరిపించి, నర్సరీ జరిపించి, నేర్చుకున్నావా చెప్పురా ఏబిసిడీలు, చెప్పుడా 1 2 3లు, చెప్పురా ఆలు, పలికిచారా పలికిరా. ఏ భక్తి అలాగా నేర్పించచ్చుగా, వందనాలు అలాగే నేర్పించచ్చుగా. కొందరు పిల్లలు ఉన్నారు, వందనాలు పెట్టారు వాళ్ళు, వందనాలు కూడా పెట్టారు వాళ్ళు. సిగ్గు, భయం, లెక్కలేనితనం. యేసుప్రభు గురించి ఏం చెప్పారు? సంపాదన గురించి చెప్తారు. బాగా చదువుకోరా, నేను కష్టపడినాను ఆయన, దుమ్ము కొట్టుకునే, మట్టి కొట్టుకునే, ఎండకు గాలికి తిరిగాను రా, నువ్వన్నా బాగా చదువుకోరా. బాగా చదువుకోను ఆయన, చదివి 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 నాకు నా భార్యకి అన్నం పెట్టకుండా ఏమన్నా వండు, ఉద్యోగం వచ్చినాక అన్నం పెడతాడంగా. అమ్మా, ఉద్యోగం వచ్చేంత వరకే నీ ఎంబడి అమ్మ 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 అని బెల్లం ఉండేది సరిపోయిగలు అన్నట్టు అమ్మ నాన్న ఇచ్చేంత వరకే అమ్మ నాయన. అమ్మ నాన్న దగ్గర నువ్వు ఇచ్చేది ఆగిపోయింది అనుకో, అయిపోయా. నాకేం పని వాళ్ళతో, నా సంపాదన నాది, వాళ్ళ సంపాదన వాళ్ళది. ఇది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుని యొక్క బిడ్డలారా, ప్రార్థనలో, భక్తిలో, ఆరాధనలో, దేవునిలో మనము నానాటికి ఎదుగుతూ దేవుని యొక్క బిడ్డలారా అనేకులకు మాదిరకరంగా ఉండాలి. హల్లెలూయా. ఆ అక్క ప్రార్థన చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఆ అక్క ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి. ఆ అన్న ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి. ఆ అన్న ప్రార్థన చేస్తే నాకు సమాధానం దొరుకుతుందని నీ గురించి 10 మంది మాట్లాడుకోవాలి. 10,000 రూపాయలు బడికి పంపించిన తర్వాత వానికి పొట్టకు వచ్చి అచ్చం రాకపోతే నీకు ఎంత బాధ ఉంటుంది? సంవత్సరానికి 10,000 20,000 ఫీజు కడుతున్నావు కదా, వానికి పొట్టకు వచ్చి అచ్చరం రాదు, ఏమంటారు? ఎంత బాధ ఉంటుంది? ఎందుకు? 1000 డబ్బులు ఖర్చు పెడుతున్నారని. మీకు వారం వారం వాక్యం చెప్పి ఆరాధనలు నడిపించి అన్నీ చేసి 10-20 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా ఎవడో ప్రార్థన చేస్తారు, రోగం పోతుందంటే వాళ్ళ దగ్గరికి మీరు పరిగెత్తుతా ఉంటే సంఘం నడిపించేటువంటి దైవ సేవకునికి ఎట్టుంటుంది? దీని అర్కదిన బతకనరా దీన్ని అంటారా? దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు. ప్రాణమే ఇచ్చిన దేవుడు ఏది కొదవ చేయడు. నీకు నాకు సమస్తాన్ని సమృద్ధిగా ధారాళముగా ఇస్తాడు. బైబిల్లో ఒక వ్యక్తి బెతెస్దా పొనిటి దగ్గర 38 ఏళ్ళ నుండి అక్కడే పడి ఉన్నాడు. యేసు ప్రభు అక్కడికి వచ్చి ఆ వ్యక్తిని అడిగాడు, బాబు స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగాడు. అడిగితే ఇక్కడ పడి ఉన్నటువంటి వాడు ఏమంటాడంటే, నన్ను ఎవడు కోనేటిలోకి దించలేదు అంటాడు. చూడండి, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆ సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడను బాగుపడును గనక
ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండటం చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని యేసు ఎరిగి, స్వస్థత పొందగోరుచున్నావా అని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడు లేడు. ఎవడున్నాడండి? వాళ్ళకు మచ్చలు ఉన్నాయి. ఎవరు దించుతారు కోనేటిలోకి? ఎవరు దించుతారు కోనేటిలోకి? 38 ఏళ్ళ నుండి అక్కడున్నాడంట. ఎవడన్నా దించుతాడా అని యేసుప్రభు అన్నాడు, ఎవడు దించాల్సిన అవసరం లేదు, నీ పరిపెత్తుకొని నీవే వెళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇది యేసుప్రభు నేర్పించేటువంటి భక్తి. ఏంటంటే యేసుప్రభుల వారు నేర్పించేటువంటి భక్తి ఎలాంటిదంటే, ఎవడో దించుతాడనేది కాదు, నీకై నువ్వే లేయాలి. ఎవడో దించుతాడని 38 ఏళ్ల నుండి కోనేటి దగ్గరే పడినాడంట. ఎవడో దించుతాడని, ఎవడో ఇస్తాడు, ఎవరో వస్తారు, ఎవరో ఏమో చేస్తారు అని ఎవరి మీద నువ్వు ఆధారపడము కంటే క్రీస్తు మీద ఆధారపడము ఎంతో ముఖ్యము. హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు రాకమునుపు అక్కడే పడి ఉన్నాడు. ఏమన్నా యేసు ప్రభు ఏమన్నా చేయబట్టుకొని దిగని చెప్పాడా? లేని చెప్పాడు. అంతే. దిక్కున లేచి స్వస్థత పొందుకున్నాడు. యేసు ప్రభుల వారు దేవునికి బిడ్డలారా శిష్యులకు చెప్పాడు. మార్కు సువార్తలు మనం గమనించినట్లయితే యేసు ప్రభుల వారు గెత్సేమనే తోటకు వెళ్ళి రాత్రి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు అల్లంత దూరంలో పేతురు, యోహాను, ఆంద్రేయ అందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. యేసుప్రభు వచ్చాడు. వారితో అంటున్నాడు, సోదరులో ప్రవేశించకుండా ఉన్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. హల్లెలూయా. ఏం చెప్పాడు యేసుప్రభు? పడుకోండి నాయన, అలసిపోయానులే, నేనుండే కదా ప్రార్థన చేసేటోని, నేనుండే కదా అన్నాడా? లేచి ప్రార్థన చేయమని చెప్పాడా? చెప్పండి. నేను అబద్ధం చెప్తున్నానా, లేకపోతే లేని మాట ఏమైనా కల్పించి చెప్తున్నానా? చదవండి నా మాట ఒకసారి. మార్కు సువార్త 14వ అధ్యాయము 38. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యుడి. ప్రార్థన చేయమని చెప్పాడా? ప్రార్థన చేస్తా అని చెప్పాడా? ఏం చెప్పాడు యేసు ప్రభు? అనుకోండి నాయన, అలసిపోయారు. ఇప్పుడే ప్రభుని నమ్ముకున్నారు కదా, మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, మోకాలు నస్తాయి, వద్దులేండి, నేనుండగా మీకెందుకు కష్టం, నేనుండగా మీకెందుకు అయ్యా బాధ అన్నాడా యేసు ప్రభు? లేయ్, నిద్ర వచ్చాందా? లేయ్, ప్రార్థన చెయ్యి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మీరు ప్రార్థన చెయ్యండి. హల్లెలూయా. ప్రార్థన చెయ్యండి. నేను చెప్పే మాట అదే, మీరు ప్రార్థన చేయండి. నేను చేస్తా, మీరు నిశ్చింతగా ఉండని చెప్పండి. మీరు నిశ్చింతగా ఉండని చెప్పాను. మీరు చేయాలి, నేను చేయాలి. నా కోసము మీరు చేయాలి, మీకోసము నేను చేయాలి. ఇది పూర్తిగా ఈనాడు ఆత్మీయులైన శరీర సంబంధులైన దేవునికి బిడ్డలారా, ఎంతమంది అమ్మా నాన్న మీదనే ఆధారపడడం, దేవుని మీద ఆధారపడరు. అమ్మ నాన్ననే బొట్టు పనిచేయరు. మీరు చూడండి, కావాలంటే అమెరికా దేశాలలో, క్రైస్తవ దేశాలలో పిల్లలకు నడక రాకూడదు. 10th క్లాస్ అయిపోతానే అమ్మ మీద నాన్న మీద కొంచెం కూడా ఆధారపడరు.
దేవుడిచ్చిన జ్ఞానంతో, దేవుడిచ్చినటువంటి బలముతో, శక్తితో ఉద్యోగం చేస్తూ, చదువుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. హల్లెలూయా. అందుకే క్రైస్తవ దేశాలు ఎలాగ తయారైపోయాయంటే అనేక దేశాలకు అప్పు ఇచ్చే దేశంగా తయారైనాయి. మన దేశమే అప్పు చేస్తానంది. ఇంకా ఎందుకు అప్పుల పాలవుతున్నారంటే సోమరితనం. ఎవరిచ్చారా? ఇచ్చేవాడు ఉంటే సచ్చేవాడు లేచేస్తాడంట. అట్ట ఏంది మన పరిస్థితి కొందరిది. అందరూ అనకూడదులేండి. ఏమి దేవుడు నీకు అన్ని ఇచ్చాడు కదా, పని చేసుకో, లేకపోతే ప్రార్థన చేసుకో. దేవుడు సహాయం చేయకుండా ఏం మానడు కదా. దేవునికి పక్షపాతం లేదు కదా. దేవుడు అన్ని విధాలుగా అన్ని సహాయం చేసేవాడు కదా. అవును, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. వెళ్ళాడు యెషయా ప్రవక్త, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొని చెప్పి వెళ్ళిపోయాడు. అంతే. హిజ్కియా ఏం చేశాడు? అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటా, అయ్యా నువ్వు ఎట్లా గట్ట ప్రార్థన చేయన్నాడా? ఏమన్నాడు చెప్పండి మీ మాట. యెషయా వచ్చి మరణకరమైన రోగం వచ్చింది, చచ్చిపోతావు, దీపం ఇల్లు చక్కబెట్టుకొని యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాకు చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే సేవకుని వెంబడి పరిగెత్తల హిజ్కియా ఏం చేశాడు? గోడ తట్టు తన ముఖము తిప్పుకొని, దేవా నీ సన్నిధిలో యథార్థ హృదయుడై ఎలా నడుచుకుంటున్నో కృపతో జ్ఞాపకం చేసుకొని చెప్పగానే హిజ్కియా గుమ్మము దాటక మునిపే, యెషయా గుమ్మము దాటక మునిపే దేవుడు యెషయాతో మాట్లాడాడు. ఇదిగో నా కుమారుని ప్రార్థన నేను విన్నాను, అంగీకరించాను, స్వస్థత ఇస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి, పటాలు గంభీరంగా. హల్లెలూయా. మీరు మోకరిస్తేనే అండి మీకు దాని విలువ తెలిసేది. ఎవరో మోకరించినప్పుడు, ఎవరో ప్రార్థన చేసినప్పుడు మీకు ఎట్లా తెలుస్తుంది దేవుని శక్తి? ఎట్లా తెలుస్తుంది మీకు? దేవుని మహిమను ఎలా చూస్తారు? ఎలా పొందుకుంటారు? మనం కూడా తయారు కావాలి. యేసు ప్రభువు చెప్పాడు శిష్యులకు, మీరు అనేక శిష్యులను తయారు చేయండి అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఏమి నేర్పించకుండా నా చుట్టూరే తిరిగారనుకోండి, బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు నా చుట్టూరే తిరిగారనుకోండి, నాకు లాభం, అన్ని విధాలు నాకు లాభం, మీకు నష్టమే. ఎట్టా? నేను యా రోజు పుట్టికనంటాను, నీకు తెలియదు, నాకు తెలియదు. నేను పుట్టికలు అన్నాను అనుకో, మీ పరిస్థితి ఎట్టా? మగ సంఘమా, మగ సేవకుడా? దీని ఏమంటారు? మిమ్మల్ని ఎవరన్నారు? పుట్టించుకొని తిడతారు. మిమ్మల్ని ఎవరు అన్నారు? ఏం నేర్పించాడు ఆయన ఆ సేవకుడు? అన్ని రోజులు ప్రార్థనకు పోయినారు వాళ్ళు, 10 ఏళ్ళు అయింది ప్రార్థనకు పోవట్టి, మందిరానికి వెళ్ళబట్టి, వాళ్ళకు ఒక బైబిల్ ఒక అక్షరం ముక్క రాదు, ప్రార్థన చేసేది రాదు, పాటలు పాడేది రాదు, మందిరం చప్పట్లు కొట్టేది రాదు, ఏమి రాదు. సున్నా పొట్టకు వచ్చే అక్షరం గుర్తుకు రాదు. స్కూల్కి వెళ్తే ఎంత బాధ. నువ్వు లేరా ఒకసారి లే, నువ్వేనాయనా. ఇప్పుడు బాగా హుషారు, వాళ్ళ అమ్మకి ఎప్పుడు బాధ, వీడికి చదువు రాదు 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 రాదని. దాదాపుగా ఇప్పటికీ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టింది ఆమె. ఎంత తర్తి నువ్వు? 7వ తరగతి. పోయిన సంవత్సరం ఫీజు ఎంత కట్టావు? 1,50,000 కట్టాడు ఫీజు. ఇంతకుముందు ఆలు వచ్చేటివి, ఆ 1,00,000 ఫీజు కట్టే ఆలు కూడా మర్చిపోయినాడు కూర్చొని ఆయన, అవి కూడా మర్చిపోయినాడు. వాళ్ళమ్మకి ఎంత బాధ అంటే, డబ్బులు పోతే వాళ్ళని ఆయన అన్న
మనకు ఒక కచ్చర ముక్కు రాకూడదన్నా ఏం చేయాలి నేనన్నాను, దేవుడు అలాంటి వారిని గొప్ప వాళ్ళని చేస్తాడు. హల్లెలూయా. బాధపడకు. చూడండి, డబ్బులు అయిపోయాయని బాధ లేదు, వానికి చదువు రాలేదని ఆ తల్లి ఎంతగానో బాధపడుతుంది. వాడు చదువుకాలన్నా అని. చదువు రాలేదని మీకు బాధ ఆ అక్కకు, కానీ ఆత్మీయంగా మీరు ఎదగలేదని చిన్నోడు బాధపడకురా. బాధ, వాడు ఎప్పటికైనా గొప్పవాడవుతాడు, సేవకుడు అవుతాడని చెప్పాను వానికి. సేవకుడే ఇది. హల్లెలూయా. ఎందుకు మాట చెప్తున్నానంటే, మనము దేవునిలో బాగా ఎదగాలి, ప్రార్థన చేయాలి. ఆత్మీయంగా మనం గొప్పవాళ్ళం కావాలి, చదువులో కూడా ఏం కావాలండి? గొప్పవాళ్ళం కావాలండి. క్రైస్తవులు అంటే గొప్పోళ్ళు, ఉన్నోళ్ళు, లేనోళ్ళు కాదు. ఇచ్చేవాళ్ళు, ఇప్పించుకునే వాళ్ళు కాదు, అడుక్కునే వాళ్ళు కాదు, అనేకులకు ఇచ్చేవాళ్ళు క్రైస్తవులు అంటే. హల్లెలూయా. అన్ని విధాలుగా నీ దగ్గరికి రావాలి, అన్యులు రావాలి నీ దగ్గరికి, పరిగెత్తుకుని రావాలి. అక్క ప్రార్థన చేయి, అక్క రోగంతో ఉన్నా, దరిద్రంతో ఉన్నా, పేదరికంతో ఉన్నా, అక్క నూనె రాసి ప్రార్థన చేయక్క. వచ్చారా ఎవరైనా మీ దగ్గరికి? ఒక్కరిని వచ్చారా? అక్క ప్రార్థన చేయక్క. నువ్వే చచ్చావు తలకిందులు వాడి, నువ్వే కింద వాడి మీద వాడి తనకలాడిపోతా ఉన్నావు. నీ దగ్గరికి ఎప్పుడు రావాలా? ఇది కావాలండి. ఇది మనకు కావాలి. ప్రతి విషయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా దేవునికి బిడ్డలారా, మనము ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా ఎదిగే వారిగా ఉండాలి. బుద్ధి లేని కన్నికల వలె అడుక్కునే వాళ్ళలాగా ఉండకూడదు. ఈ బెతెస్దా కోనేటి దగ్గర దాదాపుగా 30 ఏళ్ళ నుండి పడి ఉన్నటువంటి వ్యక్తిలాగా మనం ఉండకూడదు. యేసు ప్రభుల వారి సహాయాన్ని కోరుకొని మనము లేచి స్వస్థత పొంది అనేకులను బాగుపరిచే విధంగా ఉండాలి. హల్లెలూయా. అవును, మన దేవుడు గొప్పవాడు. అడక్క తినేయడు, భిక్షమెత్తనీయడు. ఆ దేశానికి ఈ దేశానికి, ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి, ఆ ఇంటికి ఈ ఇంటికి, ఆ సంఘానికి ఈ సంఘానికి తిప్పనీయడు. నువ్వు ఉన్న చోటు నువ్వు మోకరించి ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఆయన ప్రార్థనకు చెవి ఎక్కే దేవుడు. ఆయన ప్రార్థనకు ఆయన అంగీకరించేటువంటి గొప్ప దేవుడు. నిన్ను, నీ పిల్లలను గొప్పలను చేస్తాడు. ఎప్పటికీ ఎవరిని ఏమాత్రము చులకన చేయొద్దు. నిన్ను నువ్వు ఏమాత్రం చులకన చేసుకోకూడదు. నా దేవుడు నా ప్రార్థన వింటాడా అని అనుకోవద్దు. నా పిల్లలు గొప్పలు అవుతారా అని అనుకోవద్దు. నీ ప్రార్థన విని నీ పిల్లలను గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా విశ్వాసం ఉంచు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. మన దేవుడు మంచి దేవుడు. హల్లెలూయా. ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు. బైబిల్లో రాబడి ఉంది, ఆయన యూదుడని గ్రీసు దేశస్తులని ఏ భేదము లేదు. తనకు ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రార్థన చేయువారు అందరికీ కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. అందరి ప్రార్థన వినేవాడు ఆయన. నా ప్రార్థన మాత్రమే కాదు, మీ ప్రార్థన మాత్రమే కాదు. బైబిల్లో గుడ్డి వాళ్ళ ప్రార్థన విన్నాడు, పక్షవాతం గల వారి ప్రార్థన విన్నాడు, దయ్యాల ప్రార్థన విన్నాడు, వ్యభిచారి ప్రార్థన విన్నాడు, వేశ్య ప్రార్థన విన్నాడు. వినలేదా? నీ ప్రార్థన నా ప్రార్థన వింటాడా? అందరి ప్రార్థన వింటాడు. మనం ఏం చేస్తామంటే నమ్మకం లేదు. ఎవరి మీద? నీ ప్రార్థన మీద నమ్మకం లేదు, నీ మీద నమ్మకం లేదు, దేవుని మీద అసలే నమ్మకం లేక ఎవరు ప్రార్థన చేస్తారా అని పరిగెత్తుతా ఉంటాం. దీన్ని ఏమంటారంటే, ఏమంటారు? అమ్మ అక్క. వాళ్ళు ఏం చేస్తారంటే సిల్లర్ ఇచ్చారు. అడుక్కున్న వాళ్ళకి ఏమిచ్చారండి? నోట్లు ఇచ్చారా, సిల్లర్ ఇచ్చారా? నోట్లు పెట్టుకుని ఏమంటారు? చిల్లర లేదు పో అంటారు. అయిపోయా. అన్న ప్రార్థన చేస్తాడంటే అన్న పనుకున్నాడంటే ఏం చేస్తారు మీరు? లేచాడులే అంటారా? మోక నుంచి ప్రార్థన చేసుకుందాంలే అంటారా?
లేచేంత వరకు కూర్చుంటే బాగుంటుందా? లేచాడులే అన్న, లేచాడులే ప్రార్థన చేస్తాడులే అంటే బాగుంటుందా? ఆ అన్న లేచేంత వరకు మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు మీ ప్రార్థన వింటాడా వినడా? చెప్పండి. ఇదే దీని ఏమంటారంటే, సేవకునికి టైం ఉండదు, నిద్రలో ఉంటాడు, సేవలో ఉంటాడు, బిజీలో ఉంటాడు, జర్నీలో ఉంటాడు, సెల్లు స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది, నాట్ రీచ్ బుల్ అయి ఉంటుంది. మనము అది బుల్ అయి ఉంటుంది, మన బతుకు ఏప్రిల్ బుల్ అయి ఉంటుంది కదా. కాబట్టి నేను చెప్పే మాటలు ఏంటంటే, పిల్లలు కానీ, పెద్దలు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ మీరు నేర్చుకోండి. హల్లెలూయా. చదువు నేర్చుకోండి, భక్తి నేర్చుకోండి, సంపాదించేది నేర్చుకోండి, కూడబెట్టేది నేర్చుకోండి, అనేకులకు ఇచ్చే విధంగా నేర్చుకోండి. ఎవరికంటే ఎవరికి ఏదాకండి. బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి కలిగిన వారిని నూనె పోయిందంటే ఏమన్నారు వాళ్ళు? సర్లేమ్మా మా అక్కయ్య కదా అని పోసిందే. ఏమి తప్పించుకోవాలి, బుద్ధి కలిగిన వాళ్ళు తప్పించుకుంటారంట. హల్లెలూయా. అట్టాగానే అప్పు ఎవరైనా అడుగుతుంది, మీరు నా దగ్గర లేదని కాదు అర్థం. ఆత్మీయ గురించి ఎవరైనా నా కోసం ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయాలి. రెండోది మనం ఏం చేయాలి? అక్క నువ్వు కూడా ప్రార్థన చేసుకో అక్క, దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పాలి. యేసు ప్రభువు చెప్పిన మాట అదే. మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు కూడా మీ ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఎవరిని బాధ పెట్టడానికి కాదు. జాగ్రత్త, బాధపడద్దు. నువ్వు గొప్పోని కావాలి, ప్రయోజకుని కావాలి, మీ అమ్మ నీ కళ్ళతో చూడాలి. నువ్వు గొప్ప సేవకుని కావాలి, గొప్పగా చదువుకోవాలి. మీ అమ్మ మీ నా టార్గెట్ ఏంది? 10. నా టార్గెట్ ఏంది? బాగా చదివి గొప్పోని కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు నాకు కూడా ఏమి రావండి, నమ్ముకోకమునుపు ఒక్కటి కూడా రాదు. మీకన్నా బాగా చప్పట్లు కొట్టేది వచ్చాది, కంజర కొట్టేది వచ్చాది, పాటలు పాడేది వచ్చాది, అన్నీ వచ్చాయి. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు నాకు ఏమి రావు. మైకు పట్టుకునికే రాదు, పాట వాడినికే రాదు, చప్పట్లు కొట్టడానికే రాదు, బైబిల్ చదవడానికి అసలే రాదు. మీరు రెఫరెన్స్ అందించారు. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు రెఫరెన్స్ అందిని కూడా భయపడేవాడిని. సుధాకర్ అన్న అరిచేవాడు, చదువు నాయన అంటే చదివేవాడిని. ఎట్ట చదివేమని చెప్పమంటా? గాడిద పరిగెత్తి తచ్చుడు, గాడిద తచ్చుడు, నాకు అర్థం కాదు, ఆయనకు అర్థం కాదు, అట్ట చదివేవాడిని బైబిల్ అనేవాడు. ఏమిరా రెఫరెన్స్ అందిమంటే నీకని అర్థమవుతుందా అనేవాడు. నాకు కూడా అర్థం కాదు. అంత ఘోరంగా ఉండేవాడిని, అంత హీనంగా ఉండేవాడిని. ఒక పాట రాదు, చప్పట్లు రాదు, ఏ కంజర కొట్టేది కూడా రాదు. ఇప్పుడు దేవుడు అంతో ఇంతో కీబోర్డు వాయించడానికి దేవుడు కృప చూపాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గంభీరంగా కొట్టండి. హల్లెలూయా. అవును, చప్పట్లు కొట్టడం కూడా రాదు నాకు. తాళంతో చప్పట్లు కొట్టడం అంటే చెడబడ కొట్టడం కాదు. తాళంకు చప్పట్లు కొట్టేది కూడా రాదు, పాట పాడేది కూడా రాదు. కీబోర్డు వాయిస్తూ ఉంటే ఎప్పుడు ఆపాలో ఎప్పుడు ఎత్తాలో కూడా రాదు నాకు. కీబోర్డు వాయిస్తూ ఉంటారు కదా, మధ్యలో ఆగాలి, ఫ్రీ లోడు ఇంటర్లోడు వాయించేటప్పుడు ఆగాలి, రాదు. అవన్నీ కూడా దేవుడి యొక్క బిడ్డలారా దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే నీలో నాలో ఒక ఆశ ఉండాలి, ఒక తృష్ణ ఉండాలి. నేను చదువుకోవాలి, నేను ప్రయోజకుని కావాలి, నేను ఆత్మీయంగా ఎదగాలి, ప్రార్థన చేయాలి. దేవుడు నా ప్రార్థన కూడా వింటాడు, నా ప్రార్థన కూడా విని సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు మనకు ఏం నేర్పిస్తున్నాడంటే భక్తి చేయడం నేర్పిస్తూ ఉన్నాడు. భక్తి ఎలా చేయాలో నేర్పిస్తూ ఉన్నాడు. మనము ఇలాగ ఉండాలి, ఎప్పుడు ఇలాగ ఉండాలి. ఇలాగ ఉండడం అంటే ఎవరు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటారా, ఇలా కాదు. ఎవరు నా కోసం ప్రార్థన చేస్తారా, ఇది కాదు. ఇది కొత్తలో పుట్టినప్పుడు ఆత్మీయంగా, కొత్తలో. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే ఇలా తయారు కావాలి. మీ అక్క నీ దగ్గరికి రావాలి, మీ చెల్లి మీ దగ్గరికి రావాలి, మీ అన్నదమ్ములు నీ దగ్గరికి రావాలి, మీ అమ్మ నాన్న నీ దగ్గరికి రావాలి. అక్క నా కోసం ప్రార్థన చేయి, ఏదో నాకు కొంచెం తలనొప్పిగా ఉందయ్యా, కొంచెం ప్రార్థన చేయి, నూనె రాసి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. దేవుడు సహాయం చేశాడు అనుకోండి, అద్భుతంగా నీ దగ్గరకు వచ్చారక్క, నువ్వు ప్రార్థన చేయగానే తలనొప్పి పోయింది అక్క. అవునా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రార్థనకు దేవుడు
ప్రతిఫలం ఇచ్చాడా? నాకు వరం ఇచ్చాడా? ఇది వరం కాదు అనుకుంటున్నారు చాలా. వరం కాదు, ఇది విశ్వాసం అంతే. దేవుని మీద నమ్మకంతో ప్రార్థన చేస్తే దేవుని యొక్క యాకోబు పత్రికలో రాబడి ఉంది, విశ్వాస సహితమైన ప్రార్థన. ఒక రోగికి ప్రార్థన చేస్తే ఆ రోగి సంపూర్ణ స్వస్థత పొందుకుంటాడు. హల్లెలూయా. సేవకుడే కాదు అక్కడ రాయబడింది. అక్కడ చూడండి, చివరిగా మాట చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 5:14, మీలో ఎవడైనను రోగి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును, ప్రభువు అతని లేపును. హల్లెలూయా. సేవకుడు ప్రార్థన చేశాడా? సంఘ పెద్దలు ప్రార్థన చేశారా? ఎవరు ప్రార్థన చేశారు? సేవకులు పెత్తనాలు చేయనికా ప్రార్థన చేయనికా సంఘంలో ఉండాల్సింది? చెప్పండి. సంఘ పెద్దలు వెళ్ళి రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. మీలో ఎవరైనా రోగి ఉన్నాడా? వాడు ఆ సంఘ పెద్దలు పిలిపించుకొని ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని బాగు చేయును. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. రోగి వచ్చాడు అనుకుని రామ్మ అన్న లేడే, ఆడికొస్తే పోయినాడు, మళ్ళా రాపో. నువ్వేం నేర్చుకున్నావు? మళ్ళా రాపో. ఓ శ్రీ, రేపు రాపో నేర్చుకున్నావా? ఏం నేర్చుకున్నావు? సేవకుని మనం తిరిగి సేవకులతో సహవాసం చేసి సంఘంతో సహవాసం చేసి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని ఏం నేర్చుకున్నావు? నువ్వు మళ్ళా రాపో నేర్చుకున్నావా? ఎవరు బాధపడిని కాదు నేను మాటలు చెప్పేది. మిమ్మల్ని పురికొల్పించాలన్నదే నా ఆశ, నా ఆలోచన. హల్లెలూయా. మీరు కూడా ప్రార్థన చేయాలన్నదే నా ఆశ. మీరు కూడా గొప్ప ప్రసంగులకు కావాలనేది నా గొప్ప ఆశ. మీరు కూడా ప్రార్థన పరులు కావాలనేది నా గొప్ప ఆశ. మీ పిల్లలు ఎంత ప్రయోజకులైతే మీకు ఎంత సంతోషమో, దేవుని బిడ్డలుగా మీరు కూడా ఒక ప్రార్థన చేసే వ్యక్తిగా, ఆరాధన చేసే వ్యక్తిగా, పాటలు పాడే వ్యక్తిగా, దేవుని నామాన్ని ఘనపరిచే వ్యక్తిగా, సువార్త ప్రకటించే వ్యక్తిగా, నువ్వు కూడా ఒక విశ్వాసిని ప్రార్థన చేసి దేవుని దగ్గరికి నడిపించే వ్యక్తిగా నీవు నేను తయారు కావాలి. హల్లెలూయా. అవును, 10 ఎకరాలు పొలం ఉన్న తండ్రి కొడుకు 10 ఎకరాలు ఇచ్చాడు అనుకో, 10 ఎకరాలు సంపాదించే తండ్రికి సంతోషం. 10 ఎకరాలు పోగొట్టాడు అనుకో ఏమన్నారా? సర్లేనాయనా పోగొడతావా లేరా, నేనుంటా కదా నీకేం అంటావా? మరి తినగానక ఎంతో కష్టపడి శ్రమపడి ప్రయాసపడి నేను సంపాదించి పోగొట్టావు కదరా. ఎందుకు పోగొట్టాడు? ఆ విలువ తెలుగు కాబట్టి పోగొట్టాడు. ఆ విలువ తెలిసింటే పోగొట్టేవాడు కాదు. నేను ఎందుకు మీరు రెండు అర్థం చేసుకోవాలి. బాహ్య సంబంధంగా అర్థం చేసుకోవాలి, ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. చదువులో అర్థం చేసుకోవాలి, విశ్వాసంలో అర్థం చేసుకోవాలి. ప్రతి విషయంలో కూడా మీరు గొప్పవాళ్ళు కావాలి. మీ పిల్లలు ఎగ్జామ్కి వెళ్తున్నారు అనుకోండి, మీరే ప్రార్థన చేయాలి. మీ పిల్లలకు ఏదైనా రోగం వచ్చిందనుకోండి, మీరే ప్రార్థన చేయాలి. నువ్వెందుకన్నా అంటారా నన్ను? నేను కూడా చేస్తా, కాదని కాదు, నేను కూడా చేస్తా. నేను ఎవరి కోసం చేయాలి? బాగా ప్రభువు ఎవరో ఎరగని వారి కోసం, ప్రార్థన ఏంటో తెలియని వాళ్ళ కోసం నేను చేయాలి. నీవు నేను అందరం కలుసుకొని ఏం చేయాలి? అన్యుల కోసం ప్రార్థన చేయాలి. నా కోసం నువ్వు, నీ కోసం నేను, ఇదే వేరే వాళ్ళు ఎప్పుడు రక్షింపబడేది? వేరే వాళ్ళు ఎప్పుడు ప్రభువు నమ్ముకునేది కదా. కాబట్టి దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి మనల్ని దేవుడు ఆశీర్వదించినప్పుడు మనం ఏం చేయాలంటే లేని వాళ్ళకి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా.
లేడోళ్ళకి ఇవ్వాలి. యేసుప్రభు మనకు నేర్పించిన భక్తి ప్రార్థన ఇది. బుద్ధి లేని వాళ్ళ వల్లే, బుద్ధి లేని కన్యకలు. నేను ఎన్నోసార్లు చదివాను ఈ మాట, ఎన్నోసార్లు విన్నాను అనేక సేవకుల దగ్గర, కానీ నాకు ఈ మాట పట్టుకుంది. బుద్ధి లేని వాళ్ళు వచ్చి అడుక్కుంటున్నారు నూనె కావాలి అని. ఎందుకు అడుక్కుంటున్నారు? సోమరితనం. ఎందుకు అడుక్కుంటున్నారు? సిద్ధపాటు లేదు. ఎందుకు అడుక్కుంటున్నారు? జాగ్రత్త లేదు. ఎందుకు అడుక్కుంటున్నారు? భయం లేదు. ప్రభు వస్తాదన్న భయం లేదు, అందుకే అడుక్కుంటున్నారు. భయం ఉండాలి. నీ చేతిలో 100 రూపాయలు ఉంటే భయం ఉండాలి. ఈ 100 పోతే నన్ను మళ్ళా నేను సంపాదించుకుంటానా లేదా అన్న భయం ఉండాలి. ఉన్నప్పుడు ఉలుగబోసుకునేది కాదు. చాలామంది అట్టే వేస్తూ ఉంటారు. ఉన్నప్పుడు ఉగాది, లేనప్పుడు సంకురాత్రి. ఎంత ఉన్నా లేనట్టుగానే ఉండి దేవునికి కృతజ్ఞతగా మనం బ్రతకాలి. ఏమి లేకపోయినా ఏం కాదులే, ప్రభు ఇస్తాడు లేని ప్రభు పాదాల దగ్గర బ్రతకడము మనం నేర్చుకోవాలి. దేవుడి మాటలు మన హృదయంలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి ఎవరైనా బాధపడింటే క్షమించండి. పిల్లలు కానీ పెద్దలు కానీ మీరు బాధపడాలని నేను మాట చెప్పలేదు. చాలా రోజుల నుంచి ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేసి, ప్రభువా వీళ్ళు బాగా దేవుల్లో ఎదగాలి, బలపడాలి, స్థిరపడాలి, నాటబడాలి, మొక్కగా ఉన్నారు, వీళ్ళకు నీళ్లు పోసి పెంచాలి, మహావృక్షం కావాలి, ఈ వృక్షము అనేకులకు నీడ ఇవ్వాలి, మన నీడ దగ్గరికి అనేకులు రావాలి, మహావృక్షమై అనేకులకు మనం పనులు ఇచ్చేవారిగా ఉండాలి అన్నటువంటి ఆశ, ఆలోచన ఒక్కరు అంగీకరించినా చాలు. పరలోకంలో దేవునికి మహిమ. అందరూ మోకరించండి, ఆరాధనలో ఏకీభవించండి. చక్కగా మోకరించండి, ఆరాధనలో ఏకీభించండి, కళ్ళు మూసుకోండి, 2 చేతులు జోడించండి. నా దేవా, నా ప్రభువా, నా తండ్రి అని ప్రభువును వేడుకోండి, ప్రాధేయపడండి. అయ్యా, నా కోసం రక్తం కార్చావు, నా కోసం ప్రాణం పెట్టావు, నా కోసం నలిగిపోయావు, నా కోసం ఇరిగిపోయావు, నా కోసం దంచబడ్డావు, నా కోసం ఈడ్చబడ్డావు, నా కోసం కొడాదెబ్బలు తిన్నావు, నా కోసము నలిగి కరిగి ఇరిగిపోయావు, నా కోసము రక్తపు ముద్దగా మార్చబడ్డావు, నా కోసం నైనా సమస్తాన్ని కోల్పోయావు, నా కోసం నైనా రక్తపు ముద్దగా మార్చబడ్డావు, నా కోసం నైనా గాయాలు పొందావు, నా కోసం నైనా కొడా దెబ్బలు తిన్నావు, నా కోసము ఈడ్చబడ్డావు, నా కోసం ఉమ్మి వేపించుకున్నావు, నా కోసం కొడా దెబ్బలు తిన్నావు, నా కోసం పిరికిలతో కొట్టించుకున్నావు, నా కోసం గడ్డ పెట్టుకలు లాగించుకున్నావు, నా కోసము భారమైన సిలువను మోసావు. అయ్యా, ఇంత త్యాగం చేసిన నిన్ను మర్చిపోయి ఆరాధించలేకపోతున్నాను, సేవించలేకపోతున్నాను, స్తుతించలేకపోతున్నాను. ఆరాధించండి. మొదట పురుషులు, తర్వాత స్త్రీలు ఆరాధన చేయండి.